హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. ఈరోజు వచ్చైతే ఇది థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా నేను టిఫిన్ అయితే వేసేసాను, అట్టు వేసేసాను, తినేయడం కూడా అయిపోయింది. లేట్గా లేచామన్నమాట, 9కి లేచాము. ఇంకా గొప్ప పరిగెత్తడమే సరిపోయిందనమాట. నాకు వీడియో తీసుకునే టైం కూడా లేదు. ఇది వచ్చి నైట్ అయితే నేను పెరుగు తోడేసాను. కొంచెం వాటర్ అనేది పైన తేలుతుంది, ఎందుకంటే మాకు గేదె పాలు వాటర్ పోసేసి ఇచ్చేస్తారనమాట ఎక్కువ. సో ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ముందైతే టిఫిన్ అయితే రెడీ చేసేయాలి, ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళిపోతారు. మా బుడ్డోడు ఆకలితో లేస్తాడు కాబట్టి ముందైతే ఆ సామాన్లన్నీ కూడా ఎక్కడ వదిలేసేసి ముందు పొయ్యి దగ్గర ఉన్నాయన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఆ దిమ్మంతా కూడా నీట్గా చేసేసి ఫస్ట్ అయితే అట్లయితే వేసేసి చట్నీ చేసేసి అయితే మా బుడ్డోడికి పెట్టేశాను, మా హస్బెండ్కి పెట్టేశాను. వెళ్ళిపోయారు. నేను కూడా ఇంకా బ్రష్ చేసేసి తినేసాను తర్వాత ఇంకా పని అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్కువ పని చేయలేకపోతున్నాను నుంచుని. ఇంక ఇక్కడ ఓన్లీ మార్నింగే తోముతున్నాను అనమాట అంట్లు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇన్ని అంట్లు అయిపోతున్నాయి. అదే కనుక 2 times కనుక నేను తోమితే ఇంత అంట్లు ఉండవు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే. బట్ పద్దాక షింక్ దగ్గరికి వెళ్ళి తోమలేకపోతున్నాను. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే నేను అలాగ అంట్లు తోముతుంటే మా బుడ్డోడు నన్ను లోపల వంటగదిలో ఉంచేసి తలుపేసి లాక్ వేసేస్తున్నాడు అనమాట. సడన్గా చూశాను ఆ టైంలో, అందుకని గొప్ప పరిగెడుతున్నాను అనమాట. రే బాక అని చెప్పి చెప్తున్నాను. ఇంకా వాడు ఒక్కడే కదా పాపం, ఆడుకుంటూ ఉంటాడు ఆ డోర్స్తో ఇంకా బొమ్మలతో అలా ఆడుకుంటాడు. ఇంక ఈ లోపు నేను టిఫిన్ పెట్టాను కాబట్టి అది అరిగే వరకు ఆడుకుంటాడు. ఇంక ఈ లోపు నేను అన్నీ కూడా చేస్తాను, బట్ తప్పదు, ఇంకా చేయాలి కాబట్టి, ఎవరూ లేరు కాబట్టి ఇంకా నేనే అలాగ టిఫిన్ చేసిన తర్వాత మొదలెట్టాను అనమాట పనులు చేయడం. ఈ అంట్లు తోమేసరికి నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. మెయిన్ ఈ అంట్లు వల్లే నాకు సగం రోగం అనమాట. ఎందుకో తెలీదు, అంటే ఫస్ట్ అది సీ సెక్షన్ అవడం వల్ల ఇప్పుడు పెయిన్ వస్తుందా ఏంటనేది అసలు అర్థం కావట్లా. ఇంకా 2 పూటలు తోమానంటే అసలు నైట్కి ఇంకా నేను పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అనమాట. ఇంకా అలా ఉంది నా పరిస్థితి. ఇంకా అలాగా ఒక్క పూట తోముదాము ఎన్నైనా సరే అని చెప్పి ఇంకా అట్లాగా మార్నింగ్ టిఫిన్ అయిపోగానే ఇంకా ఫస్ట్ అయితే అంట్లు అయితే ఇంక ఇలాగ క్లీన్ అయితే చేస్తున్నాను. బట్ ప్రెగ్నెన్సీ అంటే మామూలు విషయం కాదు అసలు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరు పిల్లలు లేరు కాబట్టి ఈజీగా పనులన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడైతే అస్సలు అంటే అస్సలు ఈజీ టాస్క్ అయితే అస్సలు కాదు. ఇంక ఇక్కడ వచ్చి అయితే అంట్లు అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి పడతాయి కదా వాటరు క్లీన్ చేసినప్పుడు, ఇంకా అవి కూడా అన్నీ కూడా నీట్గా పైన టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కుకింగ్ చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చి అయితే స్టవ్ మీద అయితే నేను శనగపప్పు అయితే కుక్ చేసేసుకున్నాను. ఈరోజు కర్రీ వచ్చి అయితే బీరకాయ శనగపప్పు చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అస్సలు బీరకాయ అంటే అసలు చెడ్డ చిరాకు అనమాట. అస్సలు తినను. దాంట్లో ఇంకా శనగపప్పు వేస్తే కొంచెం ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి అప్పుడు గొంతులోకి దిగుద్ది. నాకు కానీ మా పిల్లోడికి కానీ అసలు బీరకాయ కర్రీ అంటే అస్సలు ఎక్కదనమాట. మా హస్బెండ్ అయితే ఏ కర్రీ అయినా తింటారు, కానీ నాకు కానీ మా పిల్లడికి కానీ మాకు నచ్చిందే అవ్వాలి. ఇంక ఇలా కాదని చెప్పైతే ఇంకా బీరకాయ ఖచ్చితంగా పెట్టాల్సిందే పిల్లలకి. ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇప్పటికే తినట్లేదు అనమాట మా వాడు. ఇంకా ఇది కూడా పెట్టకపోతే నా మాట అసలు పెద్దగా వినడని చెప్పి ఇంకా నేను అలాగా బీరకాయ శనగపప్పు వండుదామా అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే గొప్ప చేస్తున్నాను. మా వాడేమో ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. వాడికి స్నానం చేయించలేదు, టిఫిన్ చేసేసి బ్రష్ చేయించి టిఫిన్ చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే 11:30 అయిపోతుంది. వాడికి అసలు 10 కల్లా నేను స్నానం చేయించేస్తాను. ఇంకా అక్కడ చేయించలేదు, చిరాకు పడిపోతున్నాడు అనమాట. ఇంకా గొప్ప కుకింగ్ అయిపోయిందంటే నాకు కిచెన్ రూమ్ మొత్తం సగం పని అయిపోయినట్టు అని చెప్పి ముందు కుకింగ్ చేసిన తర్వాత ఇంకా వాడి దగ్గర కూర్చోవాలి కదా. సో అందుకని ముందు కుకింగ్ చేద్దామని అయితే గొప్ప అన్నీ కూడా చెక్ తీసేసి కట్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి అయితే అది హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే తాలింపులు వేసుకోవాలి. ఇంక నేను మా పిల్లోని ఎత్తుకుని కుక్ చేశాను, అందువల్ల తాలింపువి బాక్స్ తీసుకోవడం కుదరక ఫస్ట్ అయితే ఆనియన్స్ కరివేపాకు అయితే వేసేసాను. ఇంకా వాడిని నిదానంగా దించి బొమ్మలు పెట్టి వచ్చాక ఇంకా నేను తాలింపు వేసాను అనమాట. ఫస్ట్ అయితే మీరు తాలింపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి, కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇలా అయితే నాకు అంటే ఇంక ఎత్తుకున్నాను కదా ఏడుస్తున్నాడు అని చెప్పి
ఆయిల్ ఏమో హీట్ అయిపోయిందని చెప్పి నేను ఇంకా మొత్తం కూడా ఒకేసారి వేసేసాను. ఫస్ట్ అయితే తాలింపు వేసుకుంటే అది ఫ్లేవర్ అనేది దిగుద్ది కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంక ఇలాగా ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న చిన్న చిన్న కట్ చేసుకున్న బీరకాయలు అయితే ఇంకా మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం. ఇంకా ఈవెన్గా అయితే మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత అనేది పెట్టేసేయండి. బట్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. బీరకాయ ఇష్టం లేని వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఈజీగా నచ్చుద్ది. వీక్లీ 2-3 టైమ్స్ అయితే ఇదే చేసుకుంటారనమాట. నేనైతే బీరకాయ అయితే అస్సలు తిన్ను. అలాంటిది ఇప్పుడైతే నేను వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తాను. ఇంకా మంచిది, బీరకాయ కర్రీ కూడా మంచిది కాబట్టి మనకి హెల్త్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే తినాలి ఖచ్చితంగా. ఇంకా నాన్ వెజ్ అయితే ఇప్పుడైతే నేను అసలు తినట్లేదు అనమాట. నాకు అస్సలు అంటే అసలు నాన్ వెజ్ ఏంటో పడట్లేదు. ఇంకా ఇలాగే వెజ్ ఏదో ఒకటి కర్రీస్ చేసుకోవడం, ఒకరోజు పెరుగన్నం, ఒకరోజు ఇంకా అట్లా ఓపుకున్నప్పుడు చేసుకోవడం, ఓపిక లేనప్పుడు అయితే పెరుగన్నం తినేయడమే. ఇంకా ఈ టైంలో ఇంక ఇలా తప్పితే ఇంకా మనం ఇంకేం చేయలేము. ఇంకా అలా ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు మగ్గితే వాటర్ అనేది పైకి తేలుతాయి అనమాట బీరకాయలో ఉన్నవి. అది వచ్చిన తర్వాత కొంచెం అవి కూడా వాటర్ పోయిన తర్వాత పసుపు అయితే వేసుకోండి. ఇంకా పసుపు వేసుకుని కూడా ఈవెన్గా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కాసేపు మూత పెట్టి ఉంచండి. పెట్టిన తర్వాత ఇంకా బీరకాయలు ఉన్న వాటర్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా వాటర్, అవన్నీ మగ్గితే ఇలా అవుతుంది అనమాట కర్రీ. ఇది అయినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా పెసరపప్పు ఆల్రెడీ కుక్కర్లో మిక్స్ చేసేసుకున్నానని చెప్పి, ఇంకా అది మిక్స్ చేసుకున్నది ఇంకా వాటర్ ఇంకిపోయిన తర్వాత అయితే అవి కూడా వేసేసేయండి. పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కర్రీ. పెసరపప్పే ఆ బీరకాయకు ఉన్న టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మనకి ఫుల్గా తినాలనిపిస్తుంది. నేనైతే కర్రీ హైలో పెట్టి చేసేస్తున్నాను కంగారుగా అనమాట. మీరు మాత్రం సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటేనే కుకింగ్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా కుకింగ్ సిమ్లో పెడితేనే బాగుంటుంది. ఇంకా అలాగా పెసరపప్పు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆగి కారం అయితే వేసేసేయండి. మనం ఆల్రెడీ సాల్ట్, పసుపు వేసేసాము. కారం కూడా వేసేసి ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆగండి. ఆగిన తర్వాత ఆల్రెడీ మనం పెసరపప్పు వాటర్తో చేసుకుంటాం కదా, అది మిగిలిన వాటర్ ఆ బీరకాయ కర్రీలో వేసుకొని ఆ వాటర్ పోసుకుంటే కొంచెం టేస్ట్ అయితే వస్తుంది కర్రీ. ఇంకా మిగతా వాటర్ నార్మల్ వాటర్ పోసుకుని అయితే ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మన గ్రేవీ బట్టి మనం వాటర్ పోసుకోవాలి. మాకైతే ఎక్కువ గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను దానికి సరిపడేటట్టు అయితే నేను వాటర్ అయితే పోసుకున్నాను. ఒకసారి ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి, మరీ హై వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని అయితే ఒకసారి కుక్ చేసుకుంటే ఇలా అయితే లాస్ట్గా కుకింగ్ అనేది వస్తుంది బీరకాయ పెసరపప్పు కర్రీ. ఒకసారి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి లాస్ట్లో ఏముంటుంది, మెయిన్గా ఇది లేకపోతే అసలు మన కుకింగ్ అయితే అవ్వదు కాబట్టి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇంక ఇక్కడితో అయితే బీరకాయ పెసరపప్పు అయితే కర్రీ అయితే అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకసారి ఎలా ఉందనేది నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ఇంకా పెసరపప్పు కర్రీ అయిపోయింది, అన్నం కూడా అయిపోవచ్చింది అనమాట. ఇంక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.